నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అత్తగారి కథల్లో అత్తగారు కట్టుడు పళ్ళు అనే అంకానికి స్వాగతం. ఆ రోజు మా అత్తగారి 76వ జన్మదినోత్సవం. పాయసం, వడలు, చేగోడీలు, మురుకులు, అప్పడాలు, వడియాలతో సహా ఆమెకిష్టమైనవన్నీ చేశాడు మా వంటయ్యరు. మా వారు భోజనానికి లేటుగా వస్తారు కనుక వారికి భోజనం క్యారియర్లో తీసిపెట్టించి మా అత్తగారు భోజనానికి కూర్చున్నారు. ముందు పాయసం, ఆ తర్వాత వడలు, చేగోడీలు వగైరా అన్నీ వడ్డించాడు వంటవాడు. మా అత్తగారు అవన్నీ చూసి బ్రహ్మానందపడిపోయారు. కానీ అవన్నీ తినే మార్గం ఏది? ఒక్కసారి దిగజారిపోయారు. ఇందులో పాయసం తప్ప నేను తినగలిగే పిండి వంటలు ఏమున్నాయిరా అన్నారు ఒక్క నిట్టూర్పు విడిచి. మీకు మురుకులు, పకోడీలు, చేగోడీలు అవన్నీ ఇష్టమని చెప్తుంటారు కదా, అందుకని మీ పుట్టినరోజున చేస్తే బాగుంటుందని చేశాను అన్నాడు ఎప్పుడు పెద్దమ్మగారిని కాకాపట్టే వంటయ్యరు. ఇష్టం మాట సరేరా, నాకా పళ్ళేవి ఇవన్నీ కొరకడానికి? అసలు గారె ముక్కే కొరకలేని దాన్ని గడ్డపారల్లాంటి చేగోడీలు ఎట్లా కొరకగలను? కానీ చూస్తుంటే మాత్రం తినాలని నోరు ఊరుతోంది అంటూ ఒక్క గారె తుంచి చిన్న ముక్క నోట్లో వేసుకుని కాసేపు చప్పరించి అప్పటికీ లాభం లేక నోట్లోనే కాసేపు నానేసి చిగుళ్లతో నొక్కడానికి ప్రయత్నించారు. కానీ చిగుళ్ళు నొప్పి పుట్టి ఓయమ్మ ఇవి తింటాం నా వల్లగా దేవు అంటూ మింగేశారు. ఇవన్నీ వయసులో ఉన్నవాళ్ళు, పలుగుల్లాంటి పళ్ళున్నవాళ్ళు మీరే తినండి అని ఆవిడ అంటూ ఉండగానే, ఏమిటే అమ్మణ్ణి ఏవో తినమంటున్నావు, మరి నేనొచ్చాను తినటానికి, ఏమైనా పెడతావా? నాకు పలుగుల్లాంటి పళ్ళున్నాయి అంటూ అప్పుడే లోపలికి వచ్చింది మా అత్తగారి బాల్య స్నేహితురాలు 80 ఏళ్ల అఖిలాండమ్మ. 16 ఏళ్ల పిల్లకుండే పలువరుస ఉందావిడికి. పక్కపక్క నవ్వుకుంటూ వచ్చింది. అఖిలాండమ్మని చూసి విస్తుపోయి మా అత్తగారు ఒక్క క్షణం ఆవిడ్ని, ఆవిడ పళ్ళని చూస్తూ ఉండిపోయారు. ఏమిటే అట్లా చూస్తావు? ఇవి నా పళ్ళు అనుకున్నావా కొంపతీసి? నాకంటే చిన్నదానివి నీ పళ్ళే ఊడిపోతే నా పళ్ళు ఎలా ఉంటాయే? ఇవన్నీ కట్టుడు పళ్ళు అని ఆవిడ చెబుతూ ఉంటే ఆవిడ పళ్ళన్నీ పరకాయించి చూస్తూ మా అత్తగారు ఎడం చేత్తో గుండె బాదుకుని, ఓసిని అఘాయిత్యం కోలా, ఎంత మోసపోయానే, నీ నోట్లో అన్నీ కట్టుడు పళ్ళే, అయినా అన్ని పళ్ళెందుకే నీకు ఈ వయసులో? మనవి కానప్పుడు ఎన్ని పళ్ళైతే ఏమే, అయినా కట్టుడు పళ్ళకు వయసేమిటే చాదస్తం. అసలు నీకు 80వ పళ్ళో పళ్ళు కట్టించుకోవాలనే బుద్ధి ఎట్లా పుట్టిందే? సిగ్గనిపించడం లేదు? సిగ్గా ఎందుకు? నెత్తిరాత. నిన్ను చూస్తే నాకు జాలేస్తోంది. ఆ గారెలు, చెగోడీలు కంచంలో ఓ పక్కన అలా ఎందుకు అఘోరిస్తున్నాయి? పళ్ళు లేవనేగా ఓ పక్కకు తోసేసావు వాటిని. నీకు తినాలని అనిపించడం లేదు? ఏం చేస్తావు? కొరకలేవు, నమల్లేవు. అందుకని ఇష్టం ఉన్నా చంపుకోవాలన్నమాట. ఈ వయసులో మనకి ఏం కావాలే? హాయిగా ఇంత కమ్మటి భోజనం, కృష్ణ రామ అనుకుంటూ కాలక్షేపం, అంతేనా? అవస్థ చూసి మా పెద్దాడే పంటికి 10 రూపాయలు పెట్టి కట్టించాడు అన్నారు అఖిలాండమ్మగారు. పంటికి 10 రూపాయలే? మన కాలంలో మరో 3 రూపాయలు వేస్తే ఒక సవర బంగారం వచ్చేది అన్నారు మా అత్తగారు ఆశ్చర్యపడిపోతూ. ఎందుకే బంగారం? ఏం చేసుకుంటావు? కరిగించి తాగుతావా? అలా అనుకునే ఇంతకాలం కడుపు కట్టుకుని ఎంతో కష్టపడ్డాను. ఆ మధ్య పళ్ళు లేనప్పుడు నా అవస్థ ఏం చెప్పమంటావు? ఇడ్లీ ముక్క కూడా చిగుళ్లతో నొక్కలేకపోయేదాన్ని. నా కోసం అన్నం, కూరలు చిమడబెట్టి మెత్తగా వండేవాడు మా వంటవాడు. ఏదో చాపల్యం కొద్దీ గట్టి పదార్థాలు ఏవో తినేదాన్ని. అవి నమలకుండా మింగడం వల్ల జీర్ణం అయ్యేది కాదు. నాకు అసలే అజీర్ణం వ్యాధి. డాక్టర్ బిల్లులు ఎక్కువైపోయాయి.
నా నోరు కట్టడం కష్టంగా ఉందని మా కోడలు మా వాడితో చెప్పింది. సరే, ఎంతైనా బిడ్డ కదా, నా పళ్ళు కట్టించాడు. నీ ఇష్టం వచ్చినవి తినమ్మా అని ఆవిడ చెబుతూ ఉంటే వంటవాడు వడలు, పాయసం, చేగోడీలు వగైరా తెచ్చి ఓ ప్లేట్లో అఖిలాండమ్మ ముందు ఉంచాడు. ఆవిడ అవన్నీ కరకరా నమిలి తినేస్తూ ఉంటే ఆవిడ నోటికేసి చూస్తూ ఉన్న మా అత్తగారి నోరు ఊరడం మొదలెట్టింది. ఇంకో విశేషమే అమ్మణ్ణి, మాట తొస్సుపోదు. పళ్ళు లేనప్పుడు మాటే సరిగ్గా మాట్లాడలేకపోయేదాన్ని. అసలే నాకు కోపం జాస్తి, నీకు తెలుసుగా. ఇక కోపం వచ్చిందంటే నేనేం మాట్లాడుతున్నానో నాకేం అర్థమయ్యేది కాదు. అంతా గందరగోళంగా తొస్సుపోయేవి మాటలు. నా మనవలు మహ ఏడిపించేవాళ్ళు. నువ్వు కూడా కట్టించుకోవే పళ్ళు, భేషుగ్గా ఉంటావు, హాయిగా అన్నీ తినచ్చు. అసలు చిన్నప్పుడు నీ పళ్ళు ఎలా ఉండేవే, సొరగింజల్లాగా ముత్యాల్లా మెరిసిపోయేవి ఆవిడ అంటూ ఉంటే మా అత్తగారి ముఖం ముసిముసి నవ్వులతో మిసమిసలాడింది. మా అత్తగారిది బొత్తిగా బోసినోరు కాకపోయినా ఆ ఉన్న 4 పళ్ళు ఒకదానికోటి సంబంధం లేకుండా పాడుబడ్డ దేవాలయ స్తంభాల్లాగా ఆడుతూ ఉంటాయి. ఆవిడ నోట్లో ఏదైనా గట్టి పదార్థం వేసుకుంటే ఉన్న 4 పళ్ళ మధ్య 4 స్తంభాలాట ఆడాల్సిందే కానీ నౌలుడు పడదు. కింది పన్ను ఒకటి కుతుబ్ మినార్ అంత పొడుగ్గా ఉంటే సగం కోయించేశారు ఆ మధ్య. పై పెదవికి దానివల్ల దెబ్బ తగులుతోందని. ఉన్న 4 పళ్ళు కదులుతూనే ఉన్నా ఆమె వాటిని తీయించడం ఇష్టం లేక అలాగే తంటాలు పడుతూ వస్తున్నారు చాలా ఏళ్లుగా. అఖిలాండమ్మని చూశాక ఆమెలాగే తను పళ్ళు కట్టించుకుని ఇంతకాలం తనను అవస్థ పెట్టిన గట్టి పదార్థాలన్నిటినీ కసికొద్దీ నమిలి మింగేయాలనే కోరిక కలిగిందని ఆవిడ ముఖం చూసి గ్రహించగలిగాను. అఖిలాండమ్మ వెళ్ళిపోయాక మా అత్తగారు కాస్త బిడియపడుతూ, ఏమే, నేను పళ్ళు కట్టించుకుంటే బాగుంటుందంటావా? ఈ ఉన్న 4 ఊడితే ఇంకా అవస్థ అవుతుందంటావా? ఆలోచిస్తున్నాను. అయినా పంటికి 10 రూపాయలు పెట్టి అన్ని పళ్ళు నోటి నిండా కట్టించుకోవడం నాకు ఇష్టం లేదు. ఏదో కాస్త గట్టి పదార్థాలు నవలడానికి, మాట తొస్సుపోకుండా ఉండటానికిగా. ఇట్రెండు అట్రెండు దంతాలు చాలు. ముందువైపు 3 పళ్ళు ఎక్కువ, పైవైపు కిందివైపు కలిపి మొత్తం 14 పళ్ళు చాలులేవే. పంటికి 10 రూపాయలు పెడుతున్నాం గనక కాస్త వెడల్పాటి పళ్ళు కట్టించుకుంటే సరి, చోటు కలిసొస్తుంది అని మా అత్తగారు అంటుంటే నా నవ్వు అణుచుకోలేక అవస్థపడ్డాను. మిగతా 18 పళ్లకు 180 రూపాయలు అఖిలాండమ్మ కంటే తను ఆదా చేశానని మా అత్తగారు సంతోషపడిపోయారు. పళ్ళ డాక్టర్ ఎంత చెప్పినా వినకుండా పట్టుబట్టి 14 పళ్ళే కట్టించుకున్నారు మా అత్తగారు. ప్రతిరోజు పళ్ళు తీసి తగిలించుకోవడం అలవాట్లేక మొదట్లో ఆవిడికి అవస్థ అనిపించేది. ఒక్కో పక్క దంతాలు 2 కట్టించడం వల్ల తినే పదార్థాలు ముందున్న 3 పళ్ళకి దంతాలకి మధ్యలో ఉన్న అగాధంలోకి తప్పుకుని మింగుడు పడేవి. దాంతోపాటు మా అత్తగారు పళ్ళు కట్టించుకున్న సంగతి మర్చిపోయి అలవాటు ప్రకారం నోట్లో వేసుకున్నవన్నీ గుటుక్కుని మింగేయడం, మళ్ళీ గుర్తొచ్చి అయ్యో నెత్తిరాత, నవలడం మర్చిపోయానే అనుకుంటూ తనని తాను తిట్టుకోవడం. నోటి నిండా పళ్ళుంటే నవలాలని గుర్తుంటుంది కానీ మైలుకొకటి కట్టించారు, అవి ఉండి ఒకటే లేక ఒకటే అంటూ నవ్వేవాడు వంటవాడు. ఒకరోజు మా అత్తగారు బావిలోంచి మడినీళ్లు తోడుకుంటూ పాత్రలు తెల్లగా తోమలేదని పని మనిషి మీద కేకలేస్తూ అదేదో మొరట సమాధానం చెప్పేసరికి చిచ్చి నోర్ముయ్, పళ్ళు రాలగొట్టేస్తాను అంటూ బకెట్ అందుకోబోయే సమయంలో ఆవిడ నోట్లో పళ్ళు కాస్త ఊడి బావిలో పడ్డాయి. ఆ కంగారులో బకెట్ బావిలో వదిలేసి, ఒసేవ్ నా పళ్ళేవ్, నా బంగారం లాంటి పళ్ళు బావిలో పడ్డాయేవ్, నేనేం చేసేది ఇప్పుడు అంటూ మా అత్తగారు బావి చుట్టూ గిరగిరా తిరగడం మొదలెట్టారు. పని మనిషి పడి పడి నవ్వుకుంటూ పరిగెత్తుకొచ్చి నాతో చెప్పింది. నేను పరిగెత్తుకెళ్ళేసరికి మా అత్తగారు బావి పక్కనున్న బండ మీద విచారపడుతూ కూర్చున్నారు.
బంగారం లాంటి పళ్ళు. కట్టించుకునే నెల రోజులు కూడా కాలేదు. ఒక్కో పన్ను 10 రూపాయలు. అన్యాయంగా బావిపాలు చేశానే. అయినా పళ్ళు కట్టినవాడు దగాకోరు కాకపోతే ఇలా తుమ్మితే ఊడే ముక్కులాగా కడతాడా? కాస్త గట్టిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతే ఎలాగుటా? ఈవింత లక్షణంగా కట్టడమే కాకుండా నాకున్న 4 పళ్ళు పీకేశాడే దుర్మార్గుడు అని ఆవిడ వాపోతుంటే గోడచాటున పొట్ట చెక్కలయ్యేట్లు నవ్వుతున్న పని మనిషి నవ్వాపుకుని, మళ్ళీ కట్టించుకుంటే సరి పెద్దమ్మగారు, పళ్ళకేం భాగ్యం అన్నది. అవును, మళ్ళీ కట్టించుకోండి, పోయిన వాటికి అనవసరంగా బాధపడకండి అంటూ నేను ఓదార్చబోయాను. మళ్ళీ కట్టించుకోవడం అంటే మాటలా? పంటికి 15 రూపాయలు చొప్పున బావిపాలు చేశానే అంటూ తలపట్టు కూర్చున్నారు. పోనీ బావిలో దిగేవాళ్ళని పిలిచి పళ్ళు ఎతికించి బయటికి తీయించండి పెద్దమ్మగారు అంటూ సలహా ఇచ్చింది పని మనిషి. అది విని ఆవిడ ప్రాణం లేచొచ్చింది. అవునేవ్, పిలుచుకురావే ఎవరినన్నా, నీకు పుణ్యం ఉంటుందే, మా అమ్మ గదు అంటూ దాన్ని బతిమాలడం మొదలెట్టారు. అట్టానేలే పెద్దమ్మగారు, మా ఇంటాయనతో చెప్తాను అంది పని మనిషి. మధ్యాహ్నం అది 3 మగవాళ్ళను వెంట పెట్టుకొచ్చింది. ఆజానుబాహువుల్లా గడ్డాలు పెంచుకుని ఒడ్డు పొడుగు ఉన్న ఆ 3 చూసి మా అత్తగారు, వీళ్ళెవరే చూడ్డానికి రౌడీల్లా ఉన్నారు, వీళ్ళేం దిగుతారు బావిలో? అయినా ఈ రౌడీ వెధవలంతా మన పని మనిషికి ఎలా తెలిసే అంటూ సందేహంగా చూశారు. అది చెప్పిందిగా, దాని మొగుడికి చెప్పి ఎవరినైనా పిలుచుకొస్తానని అని గుర్తు చేశాను ఆవిడికి. చెప్పింది కదూ, అన్నట్లు దాని మొగుడు అంటూ ఉంటుంది, వాడెక్కడా కనిపించడే అంటూ మళ్ళీ పని మనిషి వైపు అనుమానాస్పదంగా చూశారు అత్తగారు. నాకు నవ్వొచ్చింది. వాడి గొడవ మనకెందుకు, మనకు కావాల్సింది మీ పళ్ళు. వాళ్ళు బావిలో దిగి తీసినందుకు ఎంత తీసుకుంటారో డబ్బు విషయం పని మనిషి ద్వారా మాట్లాడండి అన్నాను. అవునేవ్, ముందు మాట్లాడితే మంచిది అంటూ దాన్ని కేకేశారు. ఈలోపుగా వాళ్ళు బావి చుట్టూ ఒకసారి ప్రదక్షిణం చేసి హిందీలో ఏదో మాట్లాడుకోవడం మొదలెట్టారు. అంతవరకు వాళ్ళు హిందీ వాళ్ళని మాకు తెలియలేదు. మా అత్తగారు నేను ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళు చూసుకున్నాం. దేశంగాని దేశం వాళ్ళు మా పని మనిషికి ఎలా దొరికారా అని. మరోసారి దానివైపు అత్తగారు అనుమానంగా చూశారు. పని మనిషి ఆవిడ చూపు గ్రహించి, ఎవరో ఉత్తర దేశం వాళ్ళంటమ్మా వీళ్ళు, రైల్లోంచి పడిపోయి ఎక్కడో వాళ్ళ పెట్టే బేడ అంతా పోయిందిట. పాపం అన్నానికి కూడా లేదు, అల్లాడుతున్నామని మా ఆయనకి చెప్పారట. వాళ్ళ దేశానికి తిరిగిపోయేందుకు ఛార్జీలకు ఏదైనా కూలీ నాలీ చేస్తామని 2 రోజుల నుంచి ఆయన చుట్టూ తిరుగుతూ ఉన్నారట. పొద్దున మీ పళ్ళ సంగతి చెప్పగానే వీళ్ళని పంపాడు అని ముగించింది. అవునే, మా ఆయన అంటావు, నీ మొగుడెవరో ఇంతవరకు మాకు కనిపించలేదే, అయినా ఇప్పుడు వీళ్లతో వాడెందుకు రాలేదు అని ఆవిడ అడిగేశారు ఇంకొండబట్టలేక. అది సిగ్గుపడుతూ, అదేంటి పెద్దమ్మగారు, ఆయన పనికి వెళ్తాడు, ఆయనేగా పొద్దున్న పనిలోకి వెళ్తా నన్ను గేటుకాడ వదిలేది, కావాలంటే మన గోరకాన్ని అడగండి అంది. గేటు బయట విషయం మా అత్తగారు తర్కించదలుచుకోలేదు. దబ్బున శబ్దం వినిపించి ఉలిక్కి పడి చూశాం. ఆ 3 మనుషులు కనిపించలేదు. పనమ్మాయి పక్కపక్క నవ్వుతూ, 3 మీ పళ్ళ కోసం బావిలో దూకారమ్మా అంది. బావిలో ఉండే ఊడంతా తీసి వెదికినా మా అత్తగారి పళ్ళు దొరకలేదు. కానీ బావిలో నీళ్లు తేటబడ్డాయి. వాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బు ఎంతని పని మనిషి చేత అడిగిస్తే 50 రూపాయలు అన్నారు. మా అత్తగారు గుండెలు బాదుకుంటూ, అయ్యో 50 రూపాయలే, ఆ డబ్బు పెడితే 5 పళ్ళు వచ్చేవి గదే, ఇదేమన్యాయం, ఇంత కూలీ అడుగుతున్నారు వీళ్ళు అని ఆవిడ అంటూ ఉంటే ఆ 3 వచ్చి ఆమె ముందు నిలబడ్డారు. మా అత్తగారికి ముచ్చెమటలు పోసాయి. నా వైపు చూసింది మెల్లిగా ఆవిడ. ఆ చూపు తక్షణం వాళ్ళకి ఆ డబ్బిచ్చి పంపించేయమన్నట్లుగా ఉంది. వాళ్ళు వెళ్ళాక మా అత్తగారు పూడుమన్ను ముందు కూర్చుని, దిక్కుమాలిన పళ్ళు దొరక్కపోగా 50 వదిలించేయి అంటూ యాష్టపడ్డారు. మర్నాడు పొద్దుటే పేపర్లో
ఎవరో ఉత్తర హిందూస్థానం వాళ్ళు కొందరు దొంగల ముఠా వచ్చి దక్షిణ దేశంలో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తున్నారని, క్రితం రాత్రి మద్రాసుకు సమీపంలో ఉన్న కాలనీలో పెద్ద బంగళాలో చాలా పెద్ద దొంగతనం జరిగిందని, దొంగలు కత్తులు చూపించి నగలు డబ్బు దోచుకెళ్లారని, ఆ దొంగలు గడ్డాలు పెంచుకుని ఉన్నారని, కొందరు ముఖాలు గుర్తు తెలియకుండా గుడ్డలతో కట్టుకుని ఉన్నారని. నేను పేపర్ చదువుతూ ఉంటే మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి. పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి, అమ్మా, నిన్న బావిలో దిగి పూడు తీసిన హిందీ వాళ్ళని పోలీసోళ్ళు పట్టుకెళ్ళారంట అని చెప్పింది. ఆ మాట విన్న మా అత్తగారు గుండె బాదుకుంటూ, అవురా అవురా, ఎంత గండం గడిచింది, వాళ్లేనే, సందేహం లేదు. వాళ్ళ గడ్డాలు వాళ్ళ దొంగ ముఖాలు చూసి నేను మొదటే ఊహించాను. నువ్వు ఇప్పుడు పేపర్లో చదివిన లక్షణాలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి, సందేహం లేదు. మోసపోయాం, నా పళ్ళు పాడైపోను, దొంగలకు దోవ చూపినట్లయిందే. ఇల్లంతా పరకాయించి చూశారే వాళ్ళు, వాళ్ళ చూపులు వాళ్ళు తలుచుకుంటేనే భయంగా ఉందే. ఇంకా ఏం రాశారో చదువు అంటూ తొందర పెట్టారు. ఊర్లో గడ్డాలు పెంచుకున్న వాళ్ళని, కాషాయాలు కట్టుకున్న వాళ్ళని అనుమానించి పోలీసులు వెంటాడుతున్నారట. సిఐడి అలా గడ్డాలుండి హిందీలో మాట్లాడితే వెంటనే అరెస్టు చేస్తున్నారట అని నేను చదువుతూ ఉంటే వంటవాడు తమిళ పేపర్ పట్టుకుని పరిగెత్తుకొచ్చాడు, నేను చదివే విషయం చెప్పడానికే. వంటవాడిని చూడగానే మా అత్తగారి గుండె గుబేలంది. శబరిమలై వెళ్ళాలని వాడు నెల రోజులుగా గడ్డం పెంచుతున్నాడు. వాడి గడ్డం చూడగానే ఆవిడ గాభరా పడిపోతూ, ఒరేయ్, ముందా గడ్డం తీసేయి, పోలీసులు గడ్డాల వాళ్ళ వెంట పడుతున్నారట అని చెబుతూ ఉంటే వంటవాడు చెంపలు వాయించుకుంటూ, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంటూ కళ్ళు మూసుకుని భక్తిలోకి వెళ్ళిపోయాడు. ఆటోమేటిక్గా మా అత్తగారు కూడా చెంపలేసుకుంటూనే, భక్తికి గడ్డానికి సంబంధం లేదురా, ప్రాణం మీదకి వస్తుంటే ఏం చేస్తావురా, తక్షణం ఆ గడ్డం తీసేసి ఒక అపరాధ కానుక వేసేయి సరిపోతుంది అని ఆవిడ అంటూ ఉంటే, అదెలా పెద్దమ్మగారు, ఇదేం తిరుపతి మొక్కు అనుకున్నారా, అయ్యప్పన్ మొక్కు, నిండా కష్టం అంటూ పళనికి మొక్కుకున్న మా పనివాడు అయ్యర్ కంటే పొడుగ్గా పెరిగిన గడ్డంతో ప్రవేశించాడు. వాడిని చూసి ఆవిడికి మరి కాస్త మతి చెడింది. ఒరే, నువ్వెందుకురా ఇంత గడ్డం పెంచావు అని అడిగారు. పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మొక్కుకున్నానమ్మా అన్నాడు. మీరా గడ్డాలు తీసేసి ఏదైనా మొక్కుకుండ్రా, లేకపోతే మా ఇంట్లోనే దొంగల ముఠా ఉందని పోలీసులు అనుమానిస్తారు అని ఆవిడ కంగారు పడుతూ ఉంటే అప్పుడే పోర్టికోలోకి కారు తీసుకొచ్చిన డ్రైవర్ సింగు మా అత్తగారికి అంటబడ్డాడు. సింగుని, అతని దండకారణ్యం లాంటి బాడీని చూసి ఆవిడ గాభరా చెప్పటానికి వీల్లేకుండా పోయింది. ఇంటి నిండా దాడీల వాళ్లే, పోలీసులు వాళ్ళని తరుముకొస్తున్నట్లే ఆవిడ గాభరా పడ్డం మొదలెట్టారు. మీ దాడీలు మండిపోను, మాకెక్కడ దాపరించారా అంటూ తలపట్టు కూర్చున్నారు కాసేపు. వంటవాడు అయ్యప్ప కొండకెళ్ళాలని, ఆ యాత్ర చాలా కఠినమైనదని, ఆ దర్శనమే చాలా గొప్ప అదృష్టమని, ఆ స్వామి దర్శనంతో మరుజన్మ ఉండదని, హరిహరపుత్రుడైన అయ్యప్పన్ గాథలు వర్ణించి వంటవాడు చెబుతూ ఉంటే మా అత్తగారు పరవశంతో, ఆహా ఆహా, ఎంత పుణ్యాత్ముడవయ్యా, నీ దర్శనంతోనే మా జన్మలు తరిస్తాయి, నువ్వు వెళ్ళి రావాలనుకోవడం మా అదృష్టం అంటూ బ్రహ్మానందపడిపోయి వంటవాడినే సాక్షాత్ అయ్యప్ప స్వామి అనుకుని గౌరవిస్తూ వచ్చారు ఈ నెల రోజులును. అటువంటి వంటవాడు ఈరోజు పేపర్ చూసింది మొదలు మా అత్తగారికి పరమశత్రువులా కనిపించడం మొదలెట్టాడు. ఆ రోజు రాత్రి 12 గంటలకు మా ఇంటికి కొంత దూరంలో అయ్యప్ప భజనలు జరుగుతున్నాయని, వెళ్ళి చూసి వస్తామని నా దగ్గర రహస్యంగా చెప్పి పెద్దమ్మగారికి తెలియనివ్వవద్దని, రాత్రి భోజనాలు అయ్యాక ఎవ్వరికంటా పడకుండా వంటవాడు పనివాడు బయటికి వెళ్ళిపోయారు. తెల్లవారుజామున వస్తామన్న వంటవాడు పనివాడు తెల్లవారి 9 గంటలైనా రాలేదు. మా అత్తగారు మొదలెట్టారు, దొంగ వెధవలు, రాత్రి ఏ సినిమాకో వెళ్ళుంటారు, పోలీసులు పట్టుకుని ఉంటారు, లేకపోతే ఇంతసేపు ఎక్కడుంటారు,
నీకేమైనా చెప్పి వెళ్ళారటే అని ఆవిడ నన్ను అడుగుతూ ఉండగానే గూర్ఖావాడు పరిగెత్తుకొచ్చి వంటవాడిని పనివాడిని 2 పోలీసులు పట్టుకుని వచ్చారని చెప్పాడు. ఒక్క క్షణం ఆవిడ గుండె ఆగినట్లయింది. లోపలికి వదలమంటారా? పోలీసులు మీతో మాట్లాడాలంటున్నారు అన్నాడు గూర్ఖావాడు. వద్దొద్దు, నువ్వు నోరు మూసుకుని ఊరుకో, ఏం మాట్లాడుకు, నేనే గేటు దగ్గరికి వచ్చి వాళ్ళతో మాట్లాడతాను అంటూ ఆవిడ గబగబా గేటు దగ్గరికి వెళ్ళారు. ఆవిడ్ని చూడగానే, అమ్మా పెద్దమ్మగారు రక్షించండి, మీ వంటవాడినని చెప్తే దొంగల ముఠావాడిని అంటున్నారు అని వంటవాడు వాపోతుంటే త్రికాలజ్ఞాని అయిన మా అత్తగారు, చూసావా నేను చెప్పింది జరిగింది అన్నట్టు నా వైపు చూశారు. సెకను టక్కున వంటవాడి వైపు తిరిగి, ఎవడరా నువ్వు మా వంటవాడివి ఎందుకు అవుతావు అన్నారు ఆవిడ. అంటూ వంటవాడితో పాటు నేను కూడా కొయ్యబారిపోయాను ఒక్క క్షణం. పోలీసులు వంటవాడిని అతని గడ్డాన్ని గుర్రుమని చూశారు. వంటవాడు గుడ్లు తేలేసి, అయ్యో ఇదేం అన్యాయం పెద్దమ్మగారు, మీరేనా ఇలా మాట్లాడేది, నేను మీకు తెలీదా? చాచా, నువ్వెవరో మాకేం తెలుసు, మా వంటవాడికి గడ్డం లేదు, వీడెవడో దొంగ వెధవండి అని మా అత్తగారు అంటూ ఉంటే పోలీసులు, మరి వీడి మీ పనివాడిని అంటున్నాడు, నిన్న అర్ధరాత్రి 2 కలిసి వస్తున్నారు, చెప్పండి వీడి మీ పనివాడేనా అంటూ అడిగారు. అసలే భయస్తుడు, అందులోనూ పోలీసుల మధ్య గడగడా వణుకుతున్నవాడైన పళనిని ముందుకు లాగారు. అబ్బే వీడు మాకు తెలీదు, మా పనివాళ్ళు అర్ధరాత్రి ఊరి మీద ఎందుకు తిరుగుతారు అని ఆవిడ అంటూ ఉంటే అంతవరకు నోరు తెరవని పళని ఆ వైపు జాలిగా చూస్తూ, చిన్నమ్మగారు మీరైనా చెప్పండి, రక్షించండి అని ఏడుస్తున్నవాడి వీపు మీద ఒక్కడి తగిలించాడు పోలీసు. నేను బాధపడి లాభం లేదు, మా అత్తగారి పరువు దక్కించాలి మరి. అయితే వీళ్ళు మీ ఇంటి పనివాళ్ళు కాదన్నమాట. అరే దొంగ రాస్కెల్స్, ఎంత నాటకం ఆడారా అంటూ వాళ్ళని మళ్ళీ 2 తగిలించబోతూ ఉంటే అప్పుడే డ్యూటీకి వస్తున్న సింగు పరిగెత్తుకొచ్చి పోలీసులకి అడ్డు నిలిచాడు. ఏమిటి గలాటా అంటూ సింగ్ని అతని దాడిని అనుమానంగా పోలీసులు ఎగాదిగా చూడడం మా అత్తగారు గమనించారు. డ్రైవర్ అయ్యా, నువ్వైనా చెప్పి పోలీసులతో మేము ఇంటి పనివాళ్ళమని అంటూ సింగ్ కాళ్ళ మీద పడ్డారు పనివాడు వంటవాడు. ఇతను మీ డ్రైవరా అంటూ మళ్ళీ మా అత్తగారిని అడిగారు పోలీసులు. శ్రీరామచంద్ర, వీడు మా డ్రైవర్ ఎందుకు అవుతాడు, మా డ్రైవర్కి గడ్డము లేదు మీసము లేదు, అయినా వీళ్ళందరి వివరాలు మమ్మల్ని ఎందుకు అడుగుతారు, వాళ్ళని తీసుకెళ్ళి ఏదైనా అడుక్కోండి, ఎక్కడికైనా పొండి, మాకేం సంబంధం లేదు అంటూ గేటు మూసేయమని గూర్ఖాతో చెప్పారు మా అత్తగారు. సింగుకు ఎక్కడలేని కోపం వచ్చింది. గేటు మూయబోతున్న గూర్ఖాని అవతలికి తోసేసి, వారేవా పెద్దమ్మగారు, నేను మీ డ్రైవర్ని కాదు, వీళ్ళు మీ వంటవాళ్ళు పనివాళ్ళు కాదు, పోలీసులకు భయపడి ఇంత అబద్ధం చెప్తారా, ఉండండి అయ్యగారిని పిలుచుకొస్తాను అని వాడు లోపలికి పోతూ ఉండగానే లోపల నుంచి సింగ్ అంటూ మా వారి కేక వినిపించింది. వచ్చాను సార్ అంటూ సింగు లోపలికి పరిగెత్తాడు. మరుక్షణం పళని, అయ్యర్ అంటూ వంటవాడు పనివాడు పోలీసుల్ని ఒక్క తోపు తోసి సింగు వెనకాలే పరిగెత్తాడు. పోలీసులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని మా అత్తగారి వైపు అనుమానంగా చూశారు. ఇంకా వాళ్ళు ఎదురుగా నిలబడ్డానికి ముఖం చల్లక మా అత్తగారు నా వైపు తిరిగి, అబ్బాయి లేచాడుగా, వీళ్లతో వాడే మాట్లాడతాడులే, మనకెందుకు వచ్చింది వెధవసంత అని అంటూ ఉండగానే పని మనిషి పరిగెత్తుకొచ్చి, పెద్దమ్మగారు మీకు మంచి తమాషా చూపిస్తాను, తొందరగా రాండి అంటూ సంతోషంలో ఒళ్ళు మర్చిపోయి మా అత్తగారు చేయి పట్టుకుని గబగబా లాక్కెళ్ళింది. బావిలోంచి తీసిపోసిన పూడుమన్నులో ఒక్కసారి తళుక్కుని మెరిసాయి మా అత్తగారి పళ్ళు. నా పళ్ళేవు దొరికాయి, అమ్మయ్యా 50 రూపాయలు ఈ మన్నులో పోసాని అని బాధపడ్డాను, ఎలా కనిపించాయే నీకు అని అడిగారు పని మనిషిని. గుడ్డలుతికి నీళ్లు ఆ మన్ను మీద ఇసిరి పోసానమ్మగారు, ఆ బురదలో తళుక్కుమన్నాయి మీ పళ్ళు. పోన్లే, నీ వల్లే బావిలో పడ్డాయి, మళ్ళీ నీ వల్లే దొరికాయి నా పళ్ళు, అదే 10,000,
ఒరే పళని శబరి నా పళ్ళు దొరికేయిరా అంటూ సంతోషాతిశయంతో కేకేశారు. వంటవాడు శబరి, పనివాడు పళని వచ్చి ఎదురుగా నిలబడి, ఎవరమ్మా మీరు? పళ్ళేమిటి దొరకడమేమిటి? అన్నట్టు మీరెవరు? మాకు తెలీదే. మా పెద్దమ్మగారికి పళ్ళు లేవు అన్నారు ఇద్దరూ ఒక్కసారి. ఆ సమయంలో అత్తగారి ముఖం చూడలేక నేను లోపలికి తప్పుకున్నాను మెల్లగా. ఇక్కడితో అత్తగారు కట్టుడు పళ్ళు అనే అంకం సమాప్తం. మరొక అత్తగారి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతలోపు మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. అలాగే మొదటిసారి మన ఛానల్ని ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే మంచి కథలు వినడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.